ఈరోజు మన రాజంపేటలో గంగమ్మ జాతర. ఈరోజు అది ఫస్ట్లో ఎంట్రింగ్ భలే చేసినారు జాతర. అయితే పొద్దున్నే మేము తెల్లవారుజామున 3కి వెళ్ళాము బల్జపల్లికి. ఇంకా మేము పోయేటప్పటికి అమ్మవారు బయటకు తీసుకొని వచ్చినారు అక్కడి నుంచి గుడి దగ్గరికి. ఆ గుడి దగ్గర తీసుకొచ్చి అమ్మవారిని ఇంకా తిప్పుతూ ఉన్నారు గుడి చుట్టూరు మేము పోయేటప్పటికి. అయితే భలే చేస్తున్నారు అమ్మవారిని, గంగమ్మ తల్లిని. బాగా ఎంత జనాలు తెలిసిన క్యూ అయితే సుమారుగా ఉండింది, ఒక 2 గంటల సేపు దాకా క్యూ. మేము పోయినాక అమ్మవారిని ఆయన పోతల రాజుని ఇద్దరిని ఆ గుడి చుట్టూరు తిప్పి 3 చుట్లు ఆమెను గుడిలో తీసుకుపోయి కూర్చోబెట్టినారు అమ్మవారిని. మళ్ళా వచ్చేసి అమ్మవారిని కూర్చోబెట్టినాక అది బలి ఇస్తారు కదా, బలి పిల్లను చిన్నదా మేకపిల్లన, ఆ మేకపిల్లను నరికినారు. నరికి మళ్ళా అది ఆ చేటలో ఆయన దానిది జంజం అన్నమాట. ఆ మేకపిల్లది అది పేగు మెళ్ళ వేసుకొని అంతా గుడి చుట్టూరు తిరిగినాడు చాట నెత్తిన పెట్టుకొని. జనాలు అయితే విపరీతంగా. కానీ మేము వచ్చేసి అప్పటికే సుమారుగా 5 అయింది టైం ఆ గుడి తిరిగేటప్పటికి అమ్మవారు. ఇంకా మళ్ళీ అది అయిపోయినాక ఇంకా అమ్మవారికి మళ్ళీ ఇంకా చాలా ఇంకా అమ్మవారికి చేసేటి అని చెప్పని మళ్ళీ అది దున్నపోతు నరుకుతారు కదా, అది వచ్చేసి అక్కడే పక్కన అది కట్టెలు పొయ్యి పెట్టి 5 కుండలు పెట్టి అన్నం వండుతూ ఉన్నారు ఇంకా నరికేదానికి కుంభం పోసి. మేము ఇంకా అది నరికేటప్పటికి 8 అవుతుంది అన్నారు. మేము అంతదాకా వెయిట్ చేయలే, వచ్చేసినాం. ఇంకా పోతల రాజు తిప్పి ఆ గుడి చుట్టూ అమ్మవారిని తిప్పి గుళ్ళో కూర్చోబెట్టి ఇంకా బలి చిన్నది మేకపిల్ల నరికిందాక ఉన్నాము. ఆమెన అమ్మవారి దర్శనం చేసుకొని మేము పక్కకు వచ్చేసినాము. అప్పటికే జనాలు నిండిపోయినారు. అయితే అమ్మవారు చూడ్డానికి మన 2 కళ్ళు సరిపోవు మన రాజంపేటలో గంగమ్మ జాతరకు. ఎక్కడెక్కడ జనాలు అప్పటికే ఆటలన్నీ సపాయిగా నరుకుతూ ఉన్నారు. మేము అసలు టెంకాయ కొట్టుకొని కూడా మాకైతే ఇలా పోలీసు వాళ్ళు అంతా విపరీతంగా అసలు టెంకాయ కొట్టాలన్నా కానీ ఎంత జనాలు దొబ్బుకొని. మన రాజంపేటలో జాతర ఎప్పుడైనా కానీ చూడాలంటే మీరు కూడా వచ్చి చూడండి. రాజంపేట గంగమ్మ జాతర చాలా బాగా చేసినారు జాతర. జనాలు కూడా అట్లే వచ్చినారు చాలామంది. ఆ పల్లిపిల్ల నరికేటప్పుడైతే వాళ్ళ ఆసాదోళ్ళు ఎన్నెన్నో ఈ కథ చెప్తా ఉన్నారు. కానీ మేము చాలా దూరంలో ఉన్నాము, క్యూలో. దగ్గరుండే వాళ్ళు చూసినారు అమ్మవారికి. అక్కడ